you guys are doing great. So yeah, this video is all about మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఆ థంబ్నెయిల్ చూసి ఆల్సో నా ఈ గెటప్ని చూసి వేషధారణను చూసి ఇవాళ నేను యష్నా లుక్ని రీక్రియేట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ చేసేసాక వీడియో కోసం అని చెప్పి షూట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ లుక్ అనేది ఎలా చేశాను ఏంటి అని తెలియాలంటే మీరు వీడియోని ఎండ్ వరకు చూడాల్సిందే, తప్పదు. సో యా, యష్నాది శారీ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ శారీ ఉంటుంది. నా దగ్గర సేమ్ దొరకలేదు, బట్ సిమిలర్ శారీ ఉంటే నేను మా అక్క దగ్గర నుంచి కొట్టేశాను అనమాట. అండ్ నా దగ్గర బ్లౌజ్ లేదు, సో నా దగ్గర ఉన్న జీన్స్ పైన వేసుకునే క్రాప్ టాప్ ఉంటుంది కదా, ఆ క్రాప్ టాప్ని ఇలా స్టైల్ చేశాను బ్లౌజ్. బ్యూటీ ఏంటంటే ఈ నోస్ రింగ్. ఫస్ట్లీ ఫేస్ని ప్రాపర్గా క్లెన్స్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ పెట్టుకుంటున్నాను. దిస్ ఇస్ జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ ఫ్రమ్ డాట్ ఇన్కి అనమాట. ఇది ప్రాపర్గా అప్లై చేసుకొని ఇట్లా స్కిన్లోకి వెళ్ళిపోయిన తర్వాత నా లిప్స్ చాప్గా అనిపిస్తున్నాయి. సో ఎండ్ ఆఫ్ ద లుక్కి కొంచెం హైడ్రేటింగ్ ఉండాలంటే ఇప్పుడే లిప్ మాస్క్ పెట్టుకుంటున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ లీనిష్ అనమాట. చూసారా ఎంత మాయిశ్చర్డ్గా కనిపిస్తుందో. వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిప్ మాస్క్. అండ్ ఇంకా కూడా నాకు ఫేస్ డ్రైగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం గ్లో యాడ్ చేయడానికి రీకోట్ నుంచి స్ట్రోబ్ క్రీమ్ యూస్ చేస్తున్నాను. చాలా కొంచెం పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ స్ట్రైట్ అవే విల్ జంప్ ఇన్ టు ఫౌండేషన్. నాకు ఎటువంటి పోర్స్ కానీ ఎటువంటి డిస్కలరేషన్ ఇష్యూ కానీ పెద్దగా లేదు కాబట్టి, న్యాచురల్ లుక్ కావాలనుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్గా ఫౌండేషన్ పెట్టేసుకుంటున్నాను. లైట్గా డాట్ 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 పెట్టుకొని హ్యాండ్ తోటి బ్లెండ్ చేసుకుంటున్నాను అనమాట, న్యాచురల్ లుక్ కోసం అని చెప్పేసి. అండ్ ఈ ఫౌండేషన్ మెల్లిగా సెటిల్ డౌన్ అయిపోతుంది. మీన్ వైల్ మనము ఐబ్రోస్ చేసుకున్నాము. ఐబ్రోస్ అంతా కూడా గజిబిజిగా ఉంది కదా, ఫస్ట్ దాన్ని నీట్గా కోమ్ చేసుకొని డార్క్ బ్రౌన్ షేడ్ ఒకటి తీసుకొని దాంతో గ్యాప్స్ ఉన్నవి ఫిల్ చేసుకున్నాము. చూసారు కదా ఐబ్రోస్తో ఎంత మంచి లుక్ వచ్చిందో. ఇప్పుడు విల్ స్టార్ట్ విత్ ఐ మేకప్ అనమాట. ప్రిటీ ఆల్ సెట్ ప్యాలెట్ నుంచి నేను బ్లాక్ ఐ షాడో తీసుకొని ఐస్ పైన క్రీజ్ లైన్ వరకు బ్లెండ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది ప్రాపర్గా బ్లెండ్ అయ్యింది అని అనిపించినప్పుడు సర్క్యులర్ మోషన్స్లో బ్లెండ్ చేసుకోవాలి. ప్రాపర్గా బ్లెండ్ అయింది అని అనిపించినప్పుడు నేను నైకా నుంచి డార్క్ బ్రౌన్ షేడ్ తీసుకొని దీన్ని ఇంకా ఈ డిఫైన్డ్ లైన్ కనిపించకుండా న్యాచురల్ లుక్ కోసం ఇంకా కొంచెం బ్లెండ్ చేస్తున్నాను సర్క్యులర్ మోషన్లో. నౌ వీఆర్ డన్ విత్ ఐ షాడోస్. ఐలైనర్ పెట్టుకున్నాము. ఇది వచ్చేసి మేబెలిన్ నుంచి బ్లాక్ ఐ లిక్విడ్ ఐలైనర్ అనమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫర్ డైలీ యూసేజ్. అండ్ కాజల్ పెట్టుకున్నాము. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ మేబెలిన్ సూపర్ బ్లాక్ కాజల్ అనమాట. సో మంచిగా వాటర్ లైన్ పైన డార్క్గా పెట్టుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఈ డార్క్గా ఒక ఫైన్ లైన్లా కనిపించకుండా దాన్ని స్మచ్ చేయడానికి వాటర్ లైన్ కిందికి ఒక పెన్సిల్ బ్రష్ తీసుకొని దానికి లైట్గా డార్క్ బ్రౌన్ ఐ షాడోని తీసుకొని ఉన్న ఈ కాజల్ని అవుటర్ వాటర్ లైన్ దగ్గరికి స్మచ్ చేసుకుంటూ పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఇది అయిపోగానే ఐ ల్యాషెస్ని నీట్గా కర్ల్ చేసుకొని ఆ లిఫ్టింగ్ లుక్ కోసం అలా ఐ ల్యాష్ కర్లర్తో ఒక 10 seconds బోత్ సైడ్స్ ల్యాషెస్ని లిఫ్ట్ చేసి దెన్ కొలోసల్ బ్లాక్ మస్కారా పెట్టుకుంటున్నాను అనమాట. సో వీఆర్ డన్ విత్ ద ఐ మేకప్. అండ్ కమింగ్ టు లిప్స్, ఇది వచ్చేసి పేస్ నుంచి లిప్స్టిక్ తీసుకున్నాను. సో ఈ లుక్కి న్యాచురల్గా కనిపించడానికి అండ్ మనం తీసుకున్న రెఫరెన్స్ పిక్చర్ మృణాల్ ఠాకూర్ లుక్కి దగ్గరలో ఉన్న లిప్ షేడ్ ఇదే అనిపించింది. అండ్ సేమ్ లిప్స్టిక్ని ఆ లిప్స్ పైన ఒకసారి హ్యాండ్తో బ్లెండ్ చేసి ఆ వచ్చిన ఎక్సెస్ని ఇట్లా బ్లష్ ఆన్లో పెట్టుకున్నాను. చూడండి ఇప్పుడు ప్రాపర్గా ఎంత మంచిగా కనిపిస్తుందో, ఫేస్కి మంచి డెఫినేషన్ కూడా వచ్చింది కదా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ బ్లాక్ కలర్ బింది పెట్టుకున్నాను. అండ్ హెయిర్ వచ్చేసి ఎటువంటి హెయిర్ యాక్సెసరీస్ యూజ్ చేయకుండా జస్ట్ డాంప్గా ఉన్న హెయిర్ని కోంబ్ తోటి చిక్కులు తీసేసి అలా వదిలేసాను అనమాట, సో దట్ ఆ వేవీ లుక్ వస్తుందని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను. సేమ్ ఇయర్ రింగ్స్ నా దగ్గర ఉన్నాయి, సో అవి పెట్టుకున్నాను. వెయిట్ హియర్ కమ్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ లుక్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ నోస్ రింగ్ అనమాట. సో ఆ నోస్ రింగ్ పెట్టగానే ఎంత మంచి లుక్ వచ్చింది. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. నౌ కమింగ్ టు స్టైలింగ్, మృణాల్ ఠాకూర్ ఇట్లా బంచ్ ఆఫ్ బ్యాంగిల్స్ వేసుకుంటుంది. నా దగ్గర ఉన్న సిల్వర్ బ్యాంగిల్స్తో స్టైల్ చేశాను.
అండ్ ఆల్సో తనకి కొన్ని రింగ్స్ ఉంటాయి. సో నా దగ్గర ఉన్న సిల్వర్ రింగ్స్తో స్టైల్ చేశాను అనమాట. సో అలా ఈ లుక్ ఎండ్ అయిపోయింది. ఎలా ఉందంటారు, ఏంటి చెప్పండి. నాకైతే తెగ నచ్చేసింది. అసలు రిక్రియేషన్ చేయటం ఫస్ట్ టైం ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐమ్ సో హ్యాపీ. సో ఎన్ని మార్కులు వేస్తారు ఈ యష్నా లుక్కి? ఎన్ని మార్కులు వేస్తారో చెప్పండి. నేనైతే యష్నా లుక్ ఆల్మోస్ట్ 80% తీసుకొచ్చాను అని అనుకుంటున్నాను. సో మీరేమంటారు కామెంట్ చేసి తెలియచేయండి. అండ్ యా, మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. ఆల్సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. అంతవరకు టాటా, బాయ్ బాయ్ ఫ్రమ్ మై ఇషుతో ముచ్చట్లు.